హలో ఎవ్రీవన్, శ్రీమాత్రే నమః. సనాతన ధర్మం ఛానల్కి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వైశాఖ మాసపు శుక్రవారం పరమ పవిత్రమైనటువంటి రోజున భక్తి శ్రద్ధలతో ఈ కథ వినండి. పూర్వకాలంలో కావేరీ నది తీరంలో కృష్ణశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను అనేక శాస్త్రాల్లో ఎంత ప్రావీణ్యం సంపాదించి ఆ ఊరిలో ఉన్నటువంటి వేద పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు అన్నపూర్ణమ్మ. ఆమె ఎంతో గుణవంతురాలు. కృష్ణశర్మకు 2 కుమారులు ఉండేవారు. ఆ 2 కూడా వేద పాఠశాలలోనే చదువుకుంటూ ఉండేవారు. కృష్ణశర్మ భార్య అన్నపూర్ణమ్మకు పేరుకు తగ్గిన విధంగా చక్కగా ఇంటికి వచ్చిన వారందరినీ కూడా ఆదరిస్తూ ఉండేది. ఏ సమయంలో వచ్చినా ఎవరైనా కానీ భోజనం పెట్టకుండా ఆవిడ బయటకు పంపించేది కాదు. అలా భార్యాభర్తలిద్దరికీ కూడా దయగుణం ఉండడం వలన ఆ ఇంటికి వచ్చిన వారికి అతిథి మర్యాదలకు ఎప్పుడు కూడా ఎలాంటి లోటు ఉండేది కాదు. ఏదైనా కానీ సలహాల నిమిత్తం కృష్ణశర్మ వద్దకు వచ్చిన వారికి కూడా అన్నపూర్ణమ్మ భోజనం పెట్టి పంపించేది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు అన్నపూర్ణమ్మకు కుడికాలు చాలా నొప్పి చేస్తుంది. అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టంగా ఉంటుంది. అయితే ఊర్లో ఉన్నటువంటి వైద్యుడికి చూపిస్తే కొన్ని మందులు ఇస్తారు. 2 మాసాలు వాడినా కూడా అంత ప్రయోజనం లేకపోతుంది. అన్నపూర్ణమ్మకు రోజు చీకటితోనే నిద్రలేచి బావిలో నీళ్లు తోడుకొని చన్నీటి స్నానం చేసే అలవాటు ఉంది. మడితోనే వంట వండి ప్రతిరోజు దుర్గామాతకు పూజ చేసి నైవేద్యం పెడుతూ ఉండేది. అలా ప్రతిరోజు క్రమం తప్పకుండా అమ్మవారికి నివేదన చేసేది. ఈ కాలు నొప్పి రావడంతో ఉదయాన్నే చీకటితో లేచి పెరట్లో బావి దగ్గరకు వెళ్ళడం కష్టంగా ఉంటుంది. ఏదో అలా నెట్టుకొస్తూ ఉంటుంది. అలా ఉండగా ఒకనాడు తెల్లవారుజామున అన్నపూర్ణమ్మ చీకట్లో కాలు ఏదో రాయి మీద పడి తూలి కింద పడిపోతుంది. అక్కడితో కాలు చాలా విపరీతంగా నొప్పి చేస్తుంది. వైద్యుడు వచ్చి ఆమెను చూసి 2 నెలలు మంచం మీదనే ఉండాలని చెబుతాడు. అన్నపూర్ణమ్మకు ఏమాత్రం పాలుపోదు. అలా మంచం మీద పడితే ఇంట్లో పని చేసేవారు ఎవరు? భర్తకు కుమారులకు ఎవరి వారి పనులతోనే సరిపోతూ ఉండేది. జగన్మాతకు ఉదయాన్నే నైవేద్యం ఎవడు పెడతారా అని ఎంతో బాధపడుతూ ఉండేది. ఇక భర్త ఆమెను ఓర్దార్చి తాను మడి కట్టుకొని నైవేద్యం పెడతానని చెబుతాడు. అలా కృష్ణశర్మ భార్య బాధ చూడలేక అలా అంటాడే కానీ పాపం అతనికి వంట చేయడం తన వల్ల అస్సలు కాదు. అలా పనులన్నీ చేసుకొని వేద పాఠశాలకు వెళ్ళేటప్పటికి చాలా ఆలస్యం అయ్యేది. భర్త పరిస్థితి చూసి అన్నపూర్ణమ్మ జగన్మాతను తన బాధ నుండి త్వరగా బయటపడేయమని వేడుకుంటూ ఉండేది. అలా ఒకనాడు ఉదయం భర్త పిల్లలు పాఠశాలకు వెళ్ళగానే ఒక 10 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్ల వారి ఇంటికి వస్తుంది. అన్నపూర్ణమ్మ ఆమెను, ఎవరమ్మా నువ్వు, ఎందుకు వచ్చావు తల్లి అని అడుగుతుంది. అప్పుడు ఆ బాలిక అన్నపూర్ణమ్మతో, అమ్మ నేను పక్క ఊరిలో ఉంటాను. నా తల్లిదండ్రులు నన్ను ఒంటరి దాని చేసి ఎటో దూరదేశాలకు వెళ్ళిపోయారు. నాకు ఎవరూ కూడా దిక్కులేరు. మీరు కనుక కాస్త ఆశ్రయం ఇస్తే వారు తిరిగి వచ్చే వరకు మీ ఇంట్లో ఉంటానని చెబుతుంది. ఇక అన్నపూర్ణమ్మకు ఆ పిల్లను చూసి జాలి వేస్తుంది. ఎంతో చక్కగా చూడముచ్చట్టుగా ఉన్నటువంటి ఆ పిల్లను ఇక్కడే ఉండవచ్చని చెప్పి ఆమెకు అంగీకారం తెలియజేస్తుంది. ఇక భర్త కూడా ఏమీ అభ్యంతరం పెట్టడు. ఆ బాలిక ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసి చక్కగా తలంతు పోసుకొని వంట చేసేది. అమ్మవారికి నైవేద్యం పెట్టేది. అందరూ నిద్రలేచేటప్పటికే వంట పూర్తి చేసి సిద్ధంగా ఉంచేది. అంతేకాదు అన్నపూర్ణమ్మకు ఏది కావలసిన క్షణంలో తెచ్చేది. కాళ్ళకు రోజు మందు రాసేది. వేళకు మంచం వద్దకు భోజనం తెచ్చేది. అన్నపూర్ణమ్మ ఆ బాలికను చూసి ఎంతో మురిసిపోయేది. అలా నెల రోజుల్లోనే అన్నపూర్ణమ్మ చక్కగా కోలుకుంటుంది. నెమ్మదిగా మంచం దిగి పనులు చేసుకోవడం మొదలు పెడుతుంది. ఆ బాలిక వచ్చినటువంటి వేళ విశేషం వల్ల ఇదంతా జరిగిందని చెప్పి ఆ దంపతులు భావిస్తారు. ఇక ఆ రోజు రాత్రి భర్తతో, ఈ బాలికని ఎప్పటికీ మన వద్దే ఉంచుకొని ఆమెకు మనమే వివాహం చేద్దామండి అని చెబుతుంది. ఇక భర్త కూడా అందుకు సంతోషంగా ఒప్పుకుంటాడు. అన్నపూర్ణమ్మ సంతోషంగా నిద్రపోతుంది. అయితే నిద్రలో ఆమెకు ఒక అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి కల వస్తుంది. ఆ కలలో ఒక దేవత ప్రత్యక్షమవుతుంది. ఆ దేవత దుర్గామాత. అన్నపూర్ణమ్మ, నేను మీ దుర్గమ్మను, ఎల్లప్పుడూ నన్ను కొలిచేవారిని నిత్యం రక్షించుట వంటి నీ తల్లిని,
నువ్వంటే నాకు ఎంతో అభిమానం తల్లి. అందుకే నేను బాలిక రూపంలో మీ ఇంటికి వచ్చాను. నువ్వు పూర్తిగా కోలుకున్నాక నేను రేపు ఉదయం నుండి నీకు కనిపించను. మీ ఇద్దరు దంపతుల యొక్క సౌశల్యం నన్ను ఎంతో ఆనందింపజేసింది. మీ కుటుంబం కలకాలం సుఖంగా ఉంటారని చెప్పి మాయమవుతుంది. అలా మరునాడు నిద్ర లేవగానే కలలో చెప్పిన విధంగా ఆ బాలిక కనిపించదు. అన్నపూర్ణమ్మ ఎంతో ఆశ్చర్యపోతుంది. ఓ జగన్మాత, నీ చేతనే నేను సేవ చేయించుకున్నానా తల్లి? నీ యొక్క వయస్సు వర్చస్సు చూసి అయినా సరే నేను నిన్ను గుర్తుపట్టలేకపోయానే. ఎంతటి మూర్ఖురాలని తల్లి. సృష్టి మొత్తం నీ సేవ కోసం పరితపిస్తుంటే నువ్వు నా దగ్గర కదలి వచ్చి నాకే సేవ చేశావమ్మా. ఆహా, నా భాగ్యం ఏమని చెప్పాలి అంటూ ఆ తల్లిని ఎన్నో విధాలుగా స్తుతిస్తుంది. తర్వాత కృష్ణశర్మ కుటుంబం అంతా కూడా దుర్గాదేవిని ఎప్పుడూ మర్చిపోకుండా ప్రతి నిత్యము కూడా ఆ తల్లిని కొలుచుకుంటూ కలకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందారు. ఇప్పుడు రెండో కథ గురించి తెలుసుకుందాం. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి దగ్గరలో వీరభద్రపురం అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక వడ్రంగివాడు ఉండేవాడు. అతను చిన్న చిన్న వడ్రంగి పనులు చూసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు. అతని భార్య పేరు సుమతి. రామయ్యకు చేదోడు వాదుడుగా ఉండేది. ఆ దంపతులకు తండ్రి నుండి వారసత్వంగా సంక్రమించినటువంటి ఇల్లు ఉండేది. దానిలో నివాసం ఉంటూ వచ్చిన దానితో సంతృప్తి పడుతూ జీవిస్తూ ఉండేవారు. అయితే వారికి వివాహం జరిగి 12 సంవత్సరాలైనప్పటికీ సంతానం కలగలేదు. అయితే అది వారికి ఉన్నటువంటి పెద్ద వేలితిగా ఉండేది. సంతానం కోసం సుమతి ఎన్నో పూజలు చేస్తుంది. అయినా ఏమాత్రం ఫలితం లేకుండా పోతుంది. ఇది వారి మనసులో ఎప్పుడూ కూడా బాధగా ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు రామయ్య వడ్రంగి పని నిమిత్తం పొరుగురు కృష్ణాపురానికి వెళ్తాడు. అక్కడ ఒకరు కొత్త ఇల్లు కట్టిస్తూ వడ్రంగి పనంతా కూడా రామయ్యకు అప్పజెప్పుతారు. పని పూర్తయి గృహప్రవేశం జరిగేటువంటి రోజు వస్తుంది. గృహప్రవేశానికి రామయ్య దంపతులను కూడా ఆ ఇంటి యజమాని ఆహ్వానిస్తాడు. ఆ రోజు ఇంటి దంపతులు ఇద్దరు దుర్గాదేవి యొక్క వ్రతాన్ని చేయడం సుమతి గమనిస్తుంది. ఆ వ్రతం తాను ఎప్పుడు కూడా చూడలేదు, విని కూడా ఉండలేదు. అదే విషయం ఆ ఇంటి యజమాని భార్యను అడుగుతుంది. అమ్మ, ఈ వ్రతం నేను ఎప్పుడు కూడా చూడలేదు, అసలు ఈ వ్రతం పేరేమిటి అని అడుగుతుంది. అప్పుడు ఆమె, ఈ వ్రతం మా ఇంట్లో ఎప్పటి నుండో సాంప్రదాయంగా వస్తుందమ్మా. ఎవరైనా కానీ ఈ వ్రతం ఆచరిస్తే ఎన్నో శుభాలు జరుగుతాయి. ఇంటి యజమాని భార్య ఈ విధంగా చెబుతుంది. సుమతి ఆమె నుండి శుభదుర్గాదేవి యొక్క వ్రతం విధానం అంతా కూడా వివరంగా తెలియజేయమని చెప్పి కోరుతుంది. ఆమె ఆ విధంగానే అమ్మవారి యొక్క వ్రత విధానం అంతా కూడా తెలియజేస్తుంది. కొన్ని నెల రోజుల తర్వాత శుక్రవారం నాడు సుమతి శుభదుర్గాదేవి యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తుంది. తనకు చక్కని సంతానాన్ని ప్రసాదించమంటూ ఆ జగన్మాతను వేడుకుంటుంది. తరువాత సంతానం కలిగిన తర్వాత మరలా వ్రతం చేస్తానమ్మా అంటూ మనసులో అనుకుంటుంది. ఆ యొక్క వ్రత ఫలితంగా సుమతి ఆ తర్వాత నెలలోనే గర్భం దాల్చి 9 నెలలు నిండగానే కవల పిల్లలను కంటుంది. పిల్లలందరికీ కూడా రామకృష్ణులని పేరు పెట్టుకుంటారు. పిల్లలిద్దరూ అల్లరి ముద్దుగా పెరిగి పెద్దవారై 3 సంవత్సరాల వయసు వస్తారు. ఇక సుమతి శుభదుర్గ వ్రతం చేయడం మర్చిపోతుంది. పిల్లలు పుట్టిన తర్వాత బంధువులందరినీ కూడా పిలిచి వైభవంగా వ్రతం చేస్తాను అనేటువంటి సంకల్పం నెరవేర్చకుండా ఉన్నందుకు అమ్మవారికి కోపం వస్తుంది. 1 సంవత్సరం కాదు, 3 సంవత్సరాలైనా ఆమె ఆ వ్రతం చేసేందుకు సిద్ధంగా లేదు. అయితే సుమతిపై అమ్మవారికి ఆగ్రహం కలుగుతుంది. ఒకనాడు ఇంత బయట ఆడుకుంటున్నటువంటి పిల్లలిద్దరూ కూడా మాయమైతారు. రామయ్య, సుమతి ఊరు మొత్తం కూడా ఎంత వెతికినా కనిపించరు. లేక కలిగినటువంటి సంతానం ఎవరయ్యా ఏమని చెప్పాలి, చాలా బాధగా పడుతూ ఉంటారు. తాము ఏం పాపం చేశాము ఉంటామో అని ఎంతో కృంగిపోతారు. అప్పుడు సుమతిని గుర్తుకొస్తుంది. తాము శుభదుర్గాదేవికి ఒక వ్రతం చేయడం మర్చిపోయాను అని చెప్పి జ్ఞాపకం వస్తుంది. అందువల్లే పిల్లలు మాయమయ్యారేమో అని చెప్పి తెలుసుకుంటుంది. ఆ దంపతులు ఇద్దరు కూడా మరునాడు శుక్రవారమే ఎలాగైనా కానీ ఈ వ్రతాన్ని ఆచరించాలని చెప్పి ఆ దంపతులు ఇద్దరు కూడా అనుకుంటారు. ఇక వారి యొక్క బంధుమిత్రులందరినీ కూడా కబురు పెడతారు. పిల్లలు తప్పిపోయినందుకు మనసులో బాధపడుతూ రామయ్య, సుమతి దంపతులు ఇద్దరు కూడా మరునాడు శుక్రవారం ఉదయాన్నే లేచి దుర్గాదేవి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. తమ పిల్లల జాడ తెలియజేయమంటూ
ఆ తల్లిని వేడుకుంటారు. వ్రతం పూర్తయిన నివేదన జరిగినటువంటి సమయంలో వారి దూరపు బంధువైనటువంటి జానకమ్మ అనే ఆవిడ 2 పిల్లలను తీసుకొని ఇంట్లోకి వస్తుంది. అక్కడ ఉన్న వారందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. జానకమ్మ రామయ్యకు దూరపు బంధువు. ఆమె రామయ్యతో మాట్లాడుతూ, ఉదయాన్నే పక్క ఊరి గుడికి ఏదో పూజ నిమిత్తం కోసం వెళ్ళానురా. అక్కడ వెళ్ళి తిరిగి మరలా వచ్చేటప్పుడు ఇక్కడికి రావడానికి కాస్త నాకు ఆలస్యం జరిగింది. పక్క ఊరి నుండి వస్తూ ఉంటే ఒక చెట్టు కింద ఈ రామకృష్ణులు 2 కూడా కనిపించారని చెబుతుంది. రామయ్య దంపతుల యొక్క సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. ఇక వారి పిల్లలు తిరిగి దొరికినందుకు వారెంతో సంతోషిస్తారు. మధ్యాహ్నం భోజనాలు అవ్వగానే బంధువులందరూ కూడా వెళ్ళిపోతారు. జానకమ్మ కూడా తన ఇంటికి వెళ్ళిపోతుంది. తమ పిల్లలను తిరిగి తీసుకొచ్చినందుకు రామయ్య దంపతులు ఆమెకు కృతజ్ఞతలు చెప్పి చీర, రవిక ఇచ్చి బహూకరిస్తారు. అవి తీసుకొని జానకమ్మ ఆ దంపతులను ఆశీర్వదించి వెళ్ళిపోతుంది. ఇక ఆ దంపతులు 2 కూడా పిల్లలిద్దరితో కాసేపు కబుర్లు చెప్పి కాసేపు విశ్రమిస్తారు. ఇంతలో సాయంత్రం 5 గంటలవుతుంది. ఎవరో ఇంటి తలుపు కొడితే వెళ్ళి సుమతి తలుపు తీస్తుంది. జానకమ్మ మరలా తిరిగి వస్తుంది. సుమతి ఆమెతో, ఏమిటత్తా, ఏమైనా మర్చిపోయావా ఏమిటి, మరలా ఇలా వచ్చావు అని అడుగుతుంది. అప్పుడు ఆమె ఆశ్చర్యంగా, మరలా రావడం ఏమిటి, అసలు నేను వ్రతానికి వస్తే కదా, నిన్ననే వేరే ఊరు పని నిమిత్తం వెళ్ళాను, ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఉదయం నీవేదో వ్రతం చేసుకుంటావు అని చెప్పి తెలిసి ప్రసాదమైనా తీసుకుంటాంలే అని వచ్చాను, ఇదిగో ఇలా వచ్చాను అని చెబుతుంది. అది విన్నటువంటి సుమతి ఆశ్చర్యపోతుంది. జరిగినటువంటి విషయం కూడా ఆమెకు అర్థమైపోతుంది. అంటే ఉదయం జానకమ్మ రూపంలో వచ్చింది సాక్షాత్తు దుర్గాదేవి అన్నమాట అని తెలుసుకుంటుంది. తల్లి, నేను నిన్ను గ్రహించలేకపోయాను. పిల్లలిద్దరిని తీసుకురావడమే కాకుండా నాతో తాంబూలం కూడా తీసుకొని మరీ వెళ్ళావా అమ్మా, నీకు భక్తులంటే ఎంతో అనుగ్రహం తల్లి అంటూ ఆ జగన్మాతను పరిపరి విధాలుగా స్తుతిస్తుంది. జరిగిందంతా తెలుసుకొని జానకమ్మ కూడా ఎంతో ఆశ్చర్యపోతుంది. అప్పటి నుండి రామయ్య, సుమతి దంపతులు 2 కూడా ప్రతి నెల దుర్గాదేవి యొక్క వ్రతాన్ని చక్కగా ఆచరిస్తూ సుఖంగా కలకాలం జీవించారు. 3వ కథ గురించి తెలుసుకుందాం. పూర్వం గోదావరి నది తీరంలో దుర్గాపురం అనే ఒక గ్రామం ఉండేది. ఆ ఊరిలో రాఘవయ్య అనే ఒక జమీందారు ఉండేవాడు. అతనికి ఎన్నో వ్యాపారాలు ఉండేవి. ఎంతో ధన సంపద, పశు సంపద ఉండేది. ఎన్నో పొలాలు ఉండేవి. రాఘవయ్యకు తాను దనుకున్నది అనుకున్నటువంటి అహంకారం ఉండేది. ఎంతటి వారినైనా ఈ అహంకారమే కదా అదో పాతాళానికి తోసేసేది. అయితే అతని భార్య శ్రీదేవి మాత్రం ఎంతో సౌమ్యురాలు. ఎల్లప్పుడూ పూజల్లో మునిగి తేలుతూ ఉండేది. భర్తకు తెలియకుండా ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉండేది. అన్నీ ఉన్నప్పటికీ వారికి సంతానం లేకపోవడం ఎంతో వెలతిగా ఉండేది. అయితే ఆ ఊరిలో ఎంతో పురాణమైనటువంటి దుర్గాదేవి ఆలయం ఉండేది. ఆ ఆలయానికి ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసంలో నవరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉండేవారు. ఆ ఉత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుండి ఎందరో భక్తులు వచ్చేవారు. ఆ యొక్క ఉత్సవాలు నిర్వహణ కోసం ఎందరో ధనికులు పెద్ద ఎత్తున విరాళాలు కూడా ఇచ్చేవారు. అయితే ఆ ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు రాఘవయ్య మాత్రం చాలా కొద్ది సొమ్ము మాత్రమే ఇచ్చేవాడు. అది కూడా ఏదో తప్పిదన్నట్లుగా ఇచ్చేవాడు. అతను అధ్యక్ష పదవిలో ఉండటం ఎవరికి కూడా ఇష్టం లేకపోయినా ఊర్లో అందరికంటే ఎక్కువ ధనికుడు కావడం వలన అతన్నే ఎప్పుడూ అధ్యక్షుడిగా ఎన్నుకునేవారు. గత కొన్ని సంవత్సరాలుగా నవరాత్రి ఉత్సవాలకు వచ్చేటువంటి చందాల సొమ్ము కూడా కొంచెం తన సొంత పనులకు వాడుకున్నట్లుగా ప్రజలు కూడా అవమానించేవారు, అనుమానించేవారు. కానీ రాఘవయ్య అవి ఏమీ లెక్క చేయకుండా భక్తులు ఇచ్చినటువంటి సొమ్మును అనవసరంగా దుర్వినియోగం చేస్తూ ఉండేవాడు. అలా ఉండగా ఆ సంవత్సరం ఉత్సవాలు పెద్దెత్తున జరుగుతాయి. పంటలు బాగా పండడం చేత రైతులు చందాలు రూపంలో చాలా ఎక్కువ సొమ్మునిస్తారు. అంత సొమ్మును చూసేసరికి ఆ జమీందారుకు ఆశపడుతుంది. అందులో నుండి కొంచెం మాత్రమే ఉత్సవాలు ఖర్చు పెట్టి చాలా ధనం తన వ్యాపారాలకు మళ్లిస్తాడు. అలా కొన్ని సంవత్సరాలు జగన్మాత యొక్క సొమ్మును దుర్వినియోగం చేయడంతో ఆ తల్లికి ఆగ్రహం కలుగుతుంది. అంటే నవరాత్రులైనటువంటి మరుసటి రోజే జమీందారుకు పక్షవాతం వచ్చి మంచాన పడతాడు. భార్య శ్రీదేవికి ఎంతో బాధ వేస్తుంది. తన భర్త చేసినటువంటి దుర్మార్గాల వల్ల ఈ విధంగా అనారోగ్యం పాలయ్యాడని చెప్పి భావిస్తుంది.
అనారోగ్యం మాత్రమే కాదు, మరుసటి నెలలో వ్యాపారంలో కూడా విపరీతమైనటువంటి నష్టం వస్తుంది. అకాల వర్షాలు కురిసి ఎంతో పంట నష్టం కూడా జరుగుతుంది. ఇక వ్యాపారాల్లో కూడా నష్టం రావడంతో రాఘవయ్య ఎన్నో అప్పులు చేస్తాడు.